ఎప్పుడైనా మనసులో ఆందోళన కలిగిందనుకోండి, ఒక్కసారి పరమాచార్యుల వారి చిత్రపటం వంక చూశారనుకోండి, శాంతి కలుగుతుంది. చంద్రశేఖర భారతీ స్వామి వారి వంక చూశారనుకోండి, మనశ్శాంతి కలుగుతుంది. రామకృష్ణ పరమహంస మూర్తి వంక చూశారనుకోండి, శాంతి కలుగుతుంది. అన్ని ఉద్వేగములు అణిగిపోతాయి. వాళ్ళ చిత్రపటాలు ఇంట్లో పెట్టుకుంటారా, లేకపోతే నానా రంగులు వేసుకుని కృత్రిమమైన అందం తెచ్చుకున్న వాడి చిత్రపటం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? మనసుకి శాంతి కలగడం దేనివల్ల అంటే సరస్వతీ కటాక్షం వల్ల. ఆ సరస్వతీ కటాక్షం ఎంత గొప్ప ఐశ్వర్యాన్నైనా ఇస్తుంది. సరస్వతీ కటాక్షం ఇవ్వలేనిది లోకంలో లేదు. ఎందుకని అంటే చాలామంది తెలియక ఒక మాట అంటారు, సరస్వతీదేవి లక్ష్మీదేవి అత్తాకోడళ్ళు, అందుకని వాళ్ళు ఇద్దరూ చోట ఉండరంటారు. అది అర్థం లేని విషయం. మనలా ఉండరు వాళ్ళు ఏమీ. నిజానికి సరస్వతీ కటాక్షం ఉన్నవాడికే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎప్పుడైనా మనసులో ఆందోళన కలిగిందనుకోండి, ఒక్కసారి పరమాచార్యుల వారి చిత్రపటం వంక చూశారనుకోండి, శాంతి కలుగుతుంది. చంద్రశేఖర భారతీ స్వామి వారి వంక చూశారనుకోండి, మనశ్శాంతి కలుగుతుంది. రామకృష్ణ పరమహంస మూర్తి వంక చూశారనుకోండి, శాంతి కలుగుతుంది. అన్ని ఉద్వేగములు అణిగిపోతాయి. వాళ్ళ చిత్రపటాలు ఇంట్లో పెట్టుకుంటారా, లేకపోతే నానా రంగులు వేసుకుని కృత్రిమమైన అందం తెచ్చుకున్న వాడి చిత్రపటం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? మనసుకి శాంతి కలగడం దేనివల్ల అంటే సరస్వతీ కటాక్షం వల్ల. ఆ సరస్వతీ కటాక్షం ఎంత గొప్ప ఐశ్వర్యాన్నైనా ఇస్తుంది. సరస్వతీ కటాక్షం ఇవ్వలేనిది లోకంలో లేదు. ఎందుకని అంటే చాలామంది తెలియక ఒక మాట అంటారు, సరస్వతీదేవి లక్ష్మీదేవి అత్తాకోడళ్ళు, అందుకని వాళ్ళు ఇద్దరూ చోట ఉండరంటారు. అది అర్థం లేని విషయం. మనలా ఉండరు వాళ్ళు ఏమీ. నిజానికి సరస్వతీ కటాక్షం ఉన్నవాడికే లక్ష్మీ కటాక్షం ఉంటుంది.